Hey guys, welcome back to the channel. So today let's review the portfolio. Then after we'll dive into the market. So ఈరోజు పోర్ట్ఫోలియో చూసినట్టయితే సేమ్ యాజ్ టీస్ 43,429 ఉంది. సో అండ్ టుడే ఆల్మోస్ట్ లైక్ 44,000 దాకా వెళ్ళింది, 44,200 దాకా వెళ్ళింది. మళ్ళీ డిప్ అయింది బికాస్ ఆఫ్ నైకీ క్వార్టర్లీ రిజల్ట్ పోస్ట్ చేసింది. సో ఐ లిటరలీ హోల్డ్ ఆల్మోస్ట్ 12%. నేను 12% హోల్డ్ చేస్తాను నైకీ నా పోర్ట్ఫోలియో ఓవరాల్గా చూసుకున్నట్టయితే. సో ఈరోజు షార్ట్ ఫెయిల్ అయింది, ఆల్మోస్ట్ 10% డిక్లైన్ అయింది బికాస్ ఆఫ్ ద results, and the results were good, but there is some changes. We're going to talk about that. So other than that, nothing crazy on this portfolio. And then let's review the రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో చూసినట్లయితే నేను ఈరోజు 2 స్టాక్స్ బై చేశాను. సో నాట్ 2, 3 స్టాక్స్ బై చేశాను. సో ఆ త్రీ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం తర్వాత. బట్ ఓవరాల్గా ఈరోజు చూసినట్టయితే 1% గెయిన్ అయింది, ఆల్మోస్ట్ $100. సో నథింగ్ క్రేజీ ఆన్ దిస్. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే 1% to 2% చేంజెస్ ఉంది, నథింగ్ క్రేజీ. సో విచ్ ఈస్ గుడ్. అండ్ ఇండియన్ మార్కెట్ చూసినట్టయితే ఇండియన్ మార్కెట్ కూడా ఈరోజు పెద్ద మూమెంట్ ఏం లేదు, ఆల్మోస్ట్ సేమ్ యాజ్ ఇస్ ఫ్రమ్ లాస్ట్ 1 week మొత్తం. బట్ లెట్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్ ఫర్ టుమారో. అండ్ సో ఇది గైస్ ఈరోజు ఉన్న న్యూస్ ఫర్ రిగార్డింగ్ మై పోర్ట్ఫోలియో. అండ్ ఓవరాల్ మార్కెట్ పర్స్పెక్టివ్ చూసుకున్నట్లయితే టెక్నాలజీ, దెర్ ఇస్ సమ్ gains on technology. So a lot of people started buying technology, and సాఫ్ట్వేర్ చూసినట్టయితే కూడా there is some momentum on సాఫ్ట్వేర్ సైడ్ టు. బట్ ఫైనాన్స్ సైడ్ చూసినట్టయితే ఫైనాన్స్ చాలా చాలా రెడ్డిగా ఉంది. సో బట్ దెర్ ఇస్ నో మచ్ బయర్స్ ఇన్ ఫినాన్స్ సైడ్. అండ్ ఫార్మసిటికల్ సైడ్స్ కూడా కొన్ని గెయిన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎల్లి సో దే గాట్ అ న్యూ పిల్ ఫర్ ఒబెసిటీ purpose. And so that pill is going to work to lose some fat or some weight, and that drives some market. And business services చూసుకున్నట్లయితే కూడా ఊబర్ గాట్ సమ్ మొమెంటమ్, బట్ నాట్ మచ్ చేంజెస్ ఇన్ ద స్టాక్. అండ్ రీటైల్ చూసినా కూడా సేమ్ యాజ్ ఈస్. సో అమెజాన్ గాట్ సమ్ మొమెంటమ్, బట్ దెర్ ఇస్ నో మొమెంటమ్ ఆన్ వాల్మార్ట్. సో ఈ టూ కంపెనీస్ డ్రైవ్ చేస్తుంది రీటైల్ సెక్టర్ మొత్తాన్ని. కాస్ట్కో చూసినట్లయితే ఇంకా రెడ్లోనే ఉంది, బట్ వన్స్ కాస్ట్కో పికప్ అయిందంటే ఈజీగా $1,000కి వెళ్ళింది. సో నథింగ్ క్రేజీ ఆన్ రీటైల్ సెక్టర్ టు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద మార్కెట్. సో వాట్ హ్యాపెండ్ ఇన్ ద మార్కెట్ టుడే. సో ఈరోజు మార్కెట్ మొత్తం పర్స్పెక్టివ్ చూసినట్టయితే సో గోల్డ్ సేమ్ పెద్ద మూమెంట్ ఏం లేదు. సో ఇట్స్ డౌన్ ఆల్మోస్ట్ 0.1%. అండ్ ఆయిల్ కూడా చూసినట్టయితే ఈరోజు 0.25% డౌన్ అయింది, బికాస్ ఎస్టే దేర్ ఇస్ న్యూస్ ఆన్ ట్రంప్ ఈస్ గోయింగ్ టు బ్లాక్ వెనిజులా ఆయిల్ మార్కెట్, అందుకని చెప్పి నేను డౌన్ అయింది. బట్ అదర్ దట్ దర్ ఇస్ నథింగ్ ఆన్ దట్. సో నాస్డాక్ గాట్ సమ్ మొమెంటమ్, టెక్నాలజీ స్టాక్స్ కొద్దిగా పికప్ అయినాయి అన్నాం కదా, సో అది ఇంపాక్ట్ చేసింది నాస్డాక్ని. సేమ్ థింగ్ S&P 500 కూడా టెక్నాలజీ స్టాక్స్ కొద్దిగా ఇంపాక్ట్ చేసినాయి S&P 500 కూడా. సో అందుకే అది పికప్ అయింది. విక్స్ గాట్ డౌన్ టుడే. సో విక్స్ ఈరోజు 4% డౌన్ అయింది. ఎందుకు అంటే యూనో దెర్ ఈస్ నో ఫియర్ ఆన్ ద మార్కెట్. సో లాస్ట్ 2 days విక్స్ వాస్ గోయింగ్ అప్ ఆల్మోస్ట్ 5%, ఈ డే ఆన్ డే 5% ఇంక్రీజ్ అయింది. బట్ ఈరోజు కొద్దిగా డౌన్ అయింది విక్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ ఇండెక్స్ చూసేసరికి సో ఎన్వైసీ గాట్ పికప్ అయింది, రసల్ 2K పికప్ అయింది, అండ్ నాస్డాక్ 100 పికప్ అయింది. సో బికాస్ ఆఫ్ టెక్నాలజీ స్టాక్స్, బికాస్ టెక్నాలజీ ఈస్ డ్రైవింగ్ మార్కెట్ అప్ సైడ్. సో అదర్ దన్ దట్ నథింగ్ ఎల్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి కమోడిటీస్ చూసినట్లయితే సో కాపర్ కొద్దిగా డౌన్ అయింది, అండ్ న్యాచురల్ గ్యాస్ కొద్దిగా సమ్ గెయినింగ్, అండ్ సిల్వర్ ఈస్ గెయినింగ్. సిల్వర్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 120%, విచ్ ఈస్ లైక్ క్రేజీ. సో ఈ కమోడిటీస్ అనేది యూజువల్గా 30%, 40% గ్రో అవుతుంది, కానీ సడన్గా 120% గెయిన్ అవ్వటం ఏంటి ఈ టు ద డేట్ మార్కెట్ చూసినట్టయితే. అట్ ద సేమ్ టైం గోల్డ్ కూడా 40 to 50% గెయిన్ అయింది, అండ్ దిస్ లిటిల్ క్రాష్ ఆన్ దట్, అండ్ అగైన్ పిక్డప్ అయింది. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది, కమోడిటీస్ ఎందుకు అంత గెయిన్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ టారిఫ్స్, దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. అండ్ పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఏ స్టాక్స్లో పెడదామా, లేదంటే బాండ్స్లో పెడదామా, లేదంటే రియల్ ఎస్టేట్లో పెడదామా, లేదంటే యూనో కమోడిటీస్ లైక్ గోల్డ్ అని సిల్వర్ అని వీటిలో పెడదామా అని క్లారిటీ లేదు. బట్ మార్కెట్ ఎలా మూవ్ అవుతున్నా సరే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎప్పుడైనా ఒక స్టడీగా స్టేబుల్గా ఉంటాయి, కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బయింగ్ ఇట్. అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషనల్స్ కూడా చాలా వాటికి సిల్వర్ కానీ గోల్డ్ కానీ పై చేస్తున్నాయి, ఎందుకంటే జీపీయూస్ క్రియేట్ చేయాలన్నా, ఎనీ సెమీ కండక్టర్స్ సైడ్ క్రియేట్ చేయాలన్నా, ఎనీ బ్యాటరీస్ క్రియేట్ చేయాలన్నా యూ నీడ్ సమ్ వాట్ ఆఫ్ సిల్వర్, సమ్ వాట్ ఆఫ్ గోల్డ్ టు క్రియేట్ దోస్. సో దానికోసం ఇన్స్టిట్యూషన్స్ కూడా గోల్డ్ కానీ సిల్వర్ కానీ బై చేస్తున్నాయి హెవీగా. అట్ ద సేమ్ టైం కాపర్ కూడా హెవీగా బై చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద న్యూ గ్రిడ్ లైన్స్ దే వాంట్ టు యాడ్ టు ద మార్కెట్. సో ఇప్పుడు
కొత్తగా మనకి పవర్ కన్సంప్షన్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ డేటా సెంటర్స్ అండ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే. ఈ పవర్ కన్సంప్షన్ పెరుగుతున్నప్పుడు ఈ పవర్ గ్రిడ్ లైన్స్ అన్నిటిని అప్డేట్ చేయాలంటే మనకి వీ నీడ్ లాట్ ఆఫ్ కాపర్. ఆ కాపర్ మనకి కావాలి అంటే మార్కెట్లో అంత కాపర్ ప్రొడక్షన్ లేదు. సో అప్పుడు ఏం జరుగుతుంది, షార్టేజ్ అవుతుంది. షార్టేజ్ అవుతున్నప్పుడు ప్రైస్ ఏమవుతుంది, హైక్ అవుతుంది. సో అందుకు కాపర్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ప్రైసెస్ హ్యూజ్గా ఇంక్రీజ్ అవుతుంది. సో పీపుల్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బై, ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ దిస్ ప్రైసెస్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బయింగ్ ది స్టాక్స్. సో it could be they're directly buying the metals or they're investing through ETFs. సో దెన్ ద ETFs will going to buy this. సో అది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు గెయినర్స్ ఆర్ లూజర్స్ చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి S&P 500లో టాప్ గెయినర్స్ ఎవరు అనుకుంటే మైక్రాన్ ఎందుకు టాప్ 10% ఈరోజు గెయిన్ అయిందంటే, సో ద రెవెన్యూస్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రిజల్ట్స్ వాజ్ రియలీ గుడ్ అండ్ ఇట్ వాస్ ఎక్స్పెక్టింగ్ టు గ్రో 40% year on year. నెక్స్ట్ 5 years ఇట్స్ గోయింగ్ టు గ్రో 40% year on year. జస్ట్ ఇమాజిన్, మీరు $100 పెడితే అది 40% గ్రో అవబోతుంది అని మీకు తెలిస్తే అప్పుడు ఏం చేస్తారు, పీపుల్ అంతా వెళ్ళి దాంట్లోనే పెడతారు కదా. మీకు బయట వడ్డీకి నేను నా ₹4 వడ్డీకి తీసుకుంటానంటే మీరు ₹4 వడ్డీకి తీసుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తారా, లేదంటే ₹2 వడ్డీకి తీసుకునే వాళ్ళకి ఇస్తారా? ₹4 కదా. సో సేమ్ థింగ్ ఇక్కడ మైక్రాన్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ మనీ ఈజీగా 40% గ్రో అవుతాయి అని చెప్పేసి ఆ బ్యాలెన్స్ షీట్ చెప్తుంది మనకి. సో దానికి పీపుల్ అంతా ఏంటంటే దే వాంట్ టు ఇన్వెస్ట్ మైక్రోన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇఫ్ జస్ట్ ఇమాజిన్ 40% ఎక్స్పెక్టేషన్, ఇన్ కేస్ ఇది కానీ బీట్ చేసింది అనుకోండి, 40 కాకుండా 50 గెయిన్ అయింది అనుకోండి. సో జస్ట్ ఇమాజిన్, ఇయర్ ఆన్ ఇయర్ మీరు ₹100 పెడితే మీకు ₹40 రిటర్న్ వస్తుంది. రిటర్నే ₹40 వస్తుంది, బట్ ఒరిజినల్ అమౌంట్ 100 కాకుండా. సో మొత్తం 140 అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్. ఇన్ కేస్ అది 50 అయింది అనుకోండి, 150 అవుతుంది. సో చెప్పలేం. అట్ ద సేమ్ టైం ఈ మొమెంటం ఏదైతే ఉందో ఆ మొమెంటం యాడ్ ఉంది అనుకోండి వీటికి, ఆల్మోస్ట్ అది 60-70% గెయిన్ అవుతుంది ఆ స్టాక్ వాల్యూ. సో అందుకు మైక్రాన్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బుల్లిష్ ఆన్ మైక్రాన్, బయింగ్ లైక్ క్రేజీ. సో అదర్ దెన్ దట్ నథింగ్ క్రేజీ ఆన్ దిస్. యాజ్ ఎక్స్పెక్టెడ్ ప్యారంటైజ్ ఒక రోజు పైకి వెళ్తుంది, ఒక రోజు కిందకి వెళ్తుంది. సో ఈరోజు ప్యారంటైజ్ ఆల్మోస్ట్ 5% గెయిన్ అయింది, క్లోజ్ టు 5%. అండ్ ఏదైనా న్యూ స్టాక్ ఉంది అనుకుంటే ఈ లిస్ట్లో అనుకుంటే స్టార్బక్స్. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద న్యూ స్టార్బక్స్ ఈజ్ డ్రైవింగ్. సో ఇట్స్ ఈరోజు 5% గెయిన్ అయింది స్టార్బక్స్. ఎందుకు గెయిన్ అయింది అనేది అయితే ప్రజెంట్ అయితే ఏం పాజిటివ్ న్యూస్ లేదు స్టార్బక్స్ సంబంధించింది. బట్ ఈ స్టాక్ ప్రజెంట్ బయింగ్ ప్రైస్లోనే ఉంది, ప్రజెంట్ less than $90. ఇట్ షుడ్ అట్లీస్ట్ trade at least $120 because they are global presence and CEO change and everything. There is a positive news on Starbucks. At the same time, there is a huge competition for Starbucks, and Starbucks is want to coming to protein drinks side. So they want to start selling protein drinks. So మేబీ ఈ న్యూస్ అన్నీ ఎఫెక్ట్ చేస్తున్నట్టున్నాయి. అండ్ టాప్ యూజర్స్ వచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి Facets, and I have no clue about this company, but I'm happy to research on this one. But other than that, nothing crazy on this. And Dell lost some momentum on that. So, and Colgate, yesterday Colgate got some gains and today it lost some momentum. నెక్స్ట్ వచ్చేసరికి నాస్డాక్లో ఈరోజు సేమ్ మైక్రాన్ ఇస్ ద గెయినర్. అండ్ లూలులెమన్, ఐ టోల్ యూ లాస్ట్ 3 వీడియోస్ కానీ మీరు చూసినట్టయితే ఐ వాస్ వెరీ బుల్లిష్ ఆన్ లూలులెమన్. నేను లాస్ట్ 2 వీడియోస్లో ఏం చెప్పాను, 230కి ఈజీగా వెళ్ళిద్ది మిడ్ 2026 కన్నా. 2026 దాకా కూడా ఆకుండా 2025 డిసెంబర్లోనే 230కి వెళ్ళేలా ఉంది స్టాకు. సో ట్రస్ట్ మీ, లూలులెమన్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ రైట్ దే. ఎందుకంటే అది చాలా డిప్ అయింది బికాస్ ఆఫ్ టారిఫ్ న్యూస్ వల్ల. సో ఈ టారిఫ్ న్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయింది అంతే, ఆటోమేటిక్గా లూలులెమన్ ఇస్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్. సో అట్ ద సేమ్ టైమ్ అండ్ బిగ్ లూజర్స్ ఎవరైనా చూసినట్టయితే మనకి మైక్రో స్ట్రాటజీ ఈజ్ లూజింగ్ సమ్ మొమెంటమ్, ఆల్మోస్ట్ 1.3 బికాస్ ఆఫ్ బిట్కాయిన్ ప్రైస్ ఈజ్ ఫ్లక్చువేటింగ్ టుడే ఆల్సో 89,000 to 99, 87,000 to 90. సో ఈ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఎప్పుడైతే బిట్కాయిన్ పికప్ అయ్యి 120-130Kకి వెళ్ళిద్దో అప్పుడే మైక్రో స్ట్రాటజీ కూడా పికప్ అవుతుంది. అంటిల్ అన్లెస్ బిట్కాయిన్ ప్రైస్ పికప్ అయ్యేదాకా మైక్రో స్ట్రాటజీ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ పిక్డ్ అప్. సో నథింగ్ టు వరీ ఆన్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డౌ జోన్స్లో ఈరోజు ఎవరు గెయినర్స్ అని అనుకుంటే అమెజాన్ ఈజ్ ద గెయినర్ అండ్ వాల్ట్ డిజ్నీ ఈజ్ ద గెయినర్ అండ్ సిస్కో ఈజ్ ఆల్సో గాట్ సమ్ గెయినర్. సిస్కో గురించి మాట్లాడుకోవాలంటే సిస్కో 2000లో స్టాక్ వాల్యూ ఎంత ఉందో ప్రజెంట్ ఇప్పుడు సేమ్ ఆ వాల్యూని బీట్ చేసింది. సో ఒక 2 decades పట్టింది అది ఒకప్పుడు ఎంత ఉందో ప్రైస్. ఒకప్పుడు సిస్కో 2001-2000లో $80-90 టచ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అది బీట్ చేసి 90కి వెళ్ళి మళ్ళీ గెట్ డౌన్ అయ్యి 76-77 ట్రేడ్ అవుతుంది. సో సిస్కో గాట్ ఇట్స్ మొమెంటమ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ టాప్ డిక్లేరర్స్ ఎవరున్నారు అనుకుంటే
యూఎన్హెచ్ లాస్ సమ్ మొమెంటమ్ ఈరోజు. అలానే ఏం నెగిటివ్ న్యూస్ ఏం లేదు. పీపుల్ సోల్డ్ దిస్ స్టేబుల్ స్టాక్స్ అండ్ ట్రైంగ్ టు బై టెక్నాలజీ స్టాక్స్. అంతే పీపుల్ ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గుడ్ న్యూస్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళ స్టేబుల్ స్టాక్స్ అన్ని సెల్ చేసుకొని ఈ స్టాక్స్లోకి ఫ్లో చేస్తారు మనీని. సో దే ఆర్ లైక్ గ్యాంబ్లర్స్. సో లాట్ ఆఫ్ గ్యాంబ్లర్స్ ఆర్ దేర్ ఇన్ దర్, బట్ నథింగ్ క్రేజీ. ఏదైనా స్టాక్ ఆల్మోస్ట్ 10-15% గెయిన్ అయిందంటే అక్కడ ఇన్స్టిట్యూషనల్ ప్లే ఉందని అర్థం. ఒక అది 3-4% గెయిన్ అయిందంటే అక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్ ప్లే ఉందని అర్థం. సో ఇక్కడంతా 1%, లెస్ దెన్ 2%లోనే ఉంది కాబట్టి, లెస్ దెన్ 2% మొమెంటం లూజ్ అయింది కాబట్టి వీళ్ళందరూ రీటైల్ పీపుల్ అందరూ సెల్ చేశారు ఈ స్టాక్స్ని. సెల్ చేసేసి వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఫ్లో ఎలా అయిందో అనేది. టెక్నాలజీ ఈరోజు పికప్ అయింది, సాఫ్ట్వేర్ ఈరోజు పికప్ అయింది, హెల్త్ ఈరోజు కొద్దిగా లిటిల్ మూమెంట్ ఉంది కానీ ఏం లేదు. ఫైనాన్షియల్ కొద్దిగా లూజ్ అయింది అర్ధ. సో ఇవి ఇక్కడ సెల్లింగ్ జరిగింది, ఇక్కడ బయింగ్ జరిగింది. సో నథింగ్ క్రేజీ. సో పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ దర్ బయింగ్. దే డూయింగ్ గ్యాంబ్లింగ్ మోస్ట్లీ. అండ్ సెక్టర్ చూసినట్లయితే యాస్టీస్ ఇక్కడ మనందరూ చూసినట్టు ఇండస్ట్రియల్స్ గాట్ సమ్ పిక్డ్ అప్, హెల్త్ ఇండస్ట్రీ గాట్ సమ్ పిక్డ్ అప్, బట్ ఫైనాన్షియల్స్ యాజ్ ఐ మెన్షన్ ఫైనాన్షియల్ కొద్ది లూజ్ అయింది, ఎనర్జీ కొద్ది లూజ్ అయింది, అండ్ టెక్నాలజీ గాట్ సమ్ మూమెంటమ్ మనం మాట్లాడుకున్నట్టు ఇందాక, అండ్ కమ్యూనికేషన్స్ గాట్ సమ్ మూమెంటమ్. సో utilities also got some momentum. Real estate was losing its value because a lot of house prices are you can buy very cheap right now, not very cheap but cheap. సో ప్రైసెస్ లైక్ ఒకప్పుడు 400K ఉన్న హౌస్ ఇప్పుడు 370-350కి దొరుకుతుంది. అంటే యూఆర్ గెటింగ్ లైక్ 7-10% డిస్కౌంట్. సో అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ నాట్ మచ్ మంచి థింగ్స్ ఏం హ్యాపెనింగ్ అవ్వట్లా రియల్ ఎస్టేట్లో. ఎందుకు అంటే కన్స్ట్రక్షన్ జరగట్లేదు, ఎందుకంటే షార్టేజ్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే డిపోర్టేషన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే షార్టేజెస్ అవుతున్నాయి. బట్ అలాంటి బయింగ్ జరుగుతుందంటే బయింగ్ కూడా జరగట్లేదు, ఎందుకంటే మార్కెట్లో కొద్దిగా ఫియర్ ఉంది. పీపుల్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ టు స్టాక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు నా దగ్గర ఒక 100K ఉంది అనుకోండి, 100Kని యూజ్ చేసుకొని 2-3 ప్రాపర్టీలు కొని ఒక క్యాష్ ఫ్లో క్రియేట్ చేసుకుంటానా, లేదంటే వేరే స్టాక్స్లో పెట్టుకొని ఒక 40%-50% గెయిన్ చేసుకుందామా? క్విక్ గెయిన్స్ స్టాక్ మార్కెట్. కానీ రియల్ ఎస్టేట్ ఏంటంటే స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్ గెయిన్స్. సో పీపుల్ ఏంటంటే క్విక్ గెయిన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లాంగ్ టర్మ్ గెయిన్స్తో పోల్చుకుంటే. సో అందుకు రియల్ ఎస్టేట్లో సెల్లింగ్ ఎక్కువ జరుగుతుంది, ప్రైసెస్ కూడా చాలా డ్రాప్ అయినాయి. కానీ వేరాస్ స్టాక్స్ అనేది బాగా పికప్ అవుతూ ఉన్నాయి ఎవ్రీడే చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేసరికి నైకీ షేర్స్ మనం మాట్లాడాలంటే నైకీ 10% ఫెయిల్ అయింది బికాస్ ఆఫ్ చైనా సేల్స్ ఆర్ ప్లంజింగ్. అండ్ నైకీ ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే ఇట్స్ రియలీ గుడ్. ఐ వుడ్ డెఫినెట్లీ గివ్ ఏ గ్రేడ్ ఫర్ ద నైకీ బ్యాలెన్స్ షీట్. బట్ చైనా సేల్స్ కొద్దిగా డిక్లైన్ అయినాయి. సో ఆ డిక్లైన్ వల్ల స్టాక్ ఆల్మోస్ట్ 10% లాస్ అయింది. సో విచ్ ఈస్ నాట్ రియలీ గుడ్. సో నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అన్నీ గెయిన్ అయినాయి, కానీ నైకీ స్టాక్ ఫెయిల్ అవడం వల్ల ఆల్మోస్ట్ వాట్ ఆఫ్ ద గెయిన్స్ ఐ గాట్ టుడే 2% గెయిన్ అయ్యాయి ఈరోజు. కానీ నైకీ షేర్ ఫెయిల్ అవడం వల్ల 2% లాస్ అయిపోయా. సో బికాస్ ఆఫ్ ఇట్ లాస్ 10%. I wish I have some cash to buy, and tomorrow I'm gonna buy Nike for sure. But today I bought 3 brand new stocks, or no, 3 existing stocks. I'm gonna discuss about that. And వచ్చేసరికి Instacart మనం మాట్లాడుకున్న లాస్ట్ వీడియోస్లో. సో దెర్ ఇస్ ఏ కేస్ అగెన్స్ట్ ఆన్ Instacart సేయింగ్ దట్ వాళ్ళు మార్కెట్లో ఉన్న ప్రైజుల కన్నా ఇన్స్టాకార్ట్లో ప్రైజెస్ ఎక్కువ పెంచేసి కస్టమర్ చేత బై చేయించారు. సో దాన్ని FTC కేస్ క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సెటిల్ చేస్తున్నారు, మేము 60 million పే చేస్తాం కస్టమర్స్కి అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైతే ఇన్స్టాకార్ట్లో ఓవర్ ద పీరియడ్లో ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ మొత్తం మీద మీరు ఇన్స్టాకార్ట్లో ఆర్డర్ చేసుకున్నట్టయితే మీరు 10,000 స్పెండ్ చేయాలైతే అది 10,000 కాస్త 1,000 పెరిగి 11,000 అయింది బిల్లు బికాస్ ఆఫ్ దిస్ ప్రైజెస్ రాంగ్ ప్రైస్ ఆర్ షోయింగ్. సో ఇప్పుడు ఆ కేసు సెటిల్ చేసి 60 million మేము కస్టమర్స్కి పే చేస్తాం రా బాబు, మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో దే గోయింగ్ టు సెటిల్ ఫర్ 60 million. ఐ థాట్ దే గోన్ సెటిల్ అట్లీస్ట్ 120-130, బట్ 60 millionకే సెటిల్ అయిపోయారు, విచ్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు కన్జ్యూమర్ సిపిఐ డేటా బయటకు వచ్చింది. సో సిపిఐ డేటాలో మార్కెట్ వాస్ ఎక్స్పెక్టింగ్ 3.1%, బట్ ద రియల్ డేటా వాస్ 2.7%. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్రే ఎగ్స్ $10 అనుకోండి ఎగ్జాంపుల్, అది $10 మనం $13 ఆ రకంగా అమ్ముతున్నాము బయట మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్. కానీ రియల్ టైం డేటాలో ఓన్లీ 2.7% మాత్రమే ఎక్కువ ప్రైస్ పెంచి సెల్ చేస్తున్నారు. సో ప్రైజెస్ ఓన్లీ 2.7% మాత్రమే పెరిగినాయి, వేరాస్ ఎక్స్పెక్టేషన్స్ అంతా 3.1%. సో 3% ఎక్కువ మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా 3% ఎక్కువ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ఓన్లీ 2.7% ఉంది. సో విచ్ ఇస్ లో. సో ఇన్ఫ్లేషన్ రేట్ వాస్ 2.7, వేరాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ as 3.1. సో విచ్ ఈస్ గుడ్. అండ్ సో ఇవి
యాక్యురేటా కాదా అనేది మార్కెట్లో స్పెక్యులేషన్ జరుగుతుంది. బట్ వీ హ్యావ్ నో అదర్ డేటా టు షో దట్ దీస్ ఆర్ నాట్ యాక్యురేట్ డేటా. సో పీపుల్ ఆర్ ట్రస్టింగ్ దిస్ data, but still there are some speculation. Let's see how it goes for the next week. But it's not going to affect this week, but it's going to affect next week. People are going to watch this news, and they're going to take some time to understand how it's going to affect the stocks, how it's going to affect the retail industry, or other sectors. Based on that, sellings will happen, but right now there is nothing happen. So next వచ్చేసరికి these are the Nike results. So ఓవరాల్ రెవెన్యూ ప్రకారం చూసుకుంటే 1% గ్రూ అయింది రెవెన్యూ వచ్చేసరికి. సో ఇది రీటైల్ సెక్టర్ కింద వస్తుంది కాబట్టి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ టు నైకీ టు గ్రూ 40%, 50%. దిర్ ఇస్ నాట్ మచ్ డిమాండ్ రైట్ నౌ because there is not Micron is growing 40%, but Nike, we cannot expect Nike to grow 30 to 40%. We can expect maybe 2% or 4% or 5%, or 7% or 10%. That's the max we can expect retail sector to grow. At the same time, Nike is up for almost 1% of its annual revenue. So at the same time, EPS market was expecting 37 cents and it beat to 53 cents, so which is really great. And మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి. అండ్ హోల్సేల్ సెల్లింగ్ కూడా పెరిగింది. సో నైకి కోర్ బిజినెస్ వచ్చేసరికి హోల్సేల్ సెల్లింగ్, నాట్ సెల్లింగ్ టు B2C. They're trying to sell B2B. So its core business was B2B, not B2C. But the recent CEO was doing B2C instead of B2B. So that is the reason Nike balance sheet was not good for last 1 year. But this year they're changing their business model to B2B, and they're going to do B2C, but the main focus is on B2B. So it's going to back. అండ్ నార్త్ అమెరికన్ సేల్స్ పెరిగినాయి, 9% గ్రో అయింది. అండ్ యూరోప్ ఆల్మోస్ట్ 3% గ్రో అయింది. బట్ చైనా ఒక్కడే కొద్దిగా డిక్లైన్ అయింది. సో నోటబుల్ డిక్లైన్, నాట్ టూ మచ్ డిక్లైన్, ఇట్స్ ఓన్లీ లిటిల్ బిట్ డిక్లైన్. సో బట్ మార్కెట్ ఈస్ స్టిల్ దే నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ దిస్. సో బట్ ఇట్స్ ఓవరాల్గా నైకీ బ్యాలెన్స్ షీట్ ఈస్ రియల్లీ స్ట్రాంగ్ అండ్ ఇట్స్ రియల్లీ గుడ్. బట్ people are selling Nike and buying some tech stocks, so they have no idea what they're doing. So I believe that is the reason there's selling happening in Nike. But I would say this is best opportunity to buy Nike right now. So as per my knowledge, and I'm going to buy Nike. I'm not suggesting you to buy Nike, this is not a financial advice, this is what I was expecting regarding the market. So next Nike సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 60లో ఉంది, రెసిస్టెన్స్ వచ్చేసరికి 70లో ఉంది, 75లో ఉంది. సో విచ్ ఇస్ రియలీ గుడ్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు నేను 3 స్టాక్స్ కొన్నాను. టీటీడీ స్టాక్ కొన్నాను. సో బికాస్ టీటీడీ ఈజ్ గోయింగ్ టు గో, ఐ సీ సమ్ బుల్ రన్ ఓవర్ హియర్. సో అందుకని చెప్పేసి నేను టీటీడీ కొన్నాను ఈరోజు. కొద్దిగా యాడ్ చేశాను, నాట్ టూ మచ్ మనీ, జస్ట్ బాట్ లైక్ $300 వర్త్ ఆఫ్ టీటీడీ. నెక్స్ట్ వచ్చేసరికి MicroStrategy. I bought MicroStrategy too. I bought MicroStrategy today. I bought like $300 worth of MicroStrategy. Nothing crazy on that, but it's still going down. But I don't know. I was thinking Bitcoin will pick up on next week. సో అందుకని చెప్పేసి నేను పికప్ అవ్వక ముందే కొనుక్కుందాం, యాడ్ చేసుకుందాం అని చెప్పేసి ఐఎమ్ ఓకే టు ఈవెన్ ది స్టాక్ ఈజ్ లూజింగ్ 10% ఆఫ్ ఇట్స్ వాల్యూ. బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ లాంగ్ రన్. నెక్స్ట్ 5 years ఈ స్టాక్ ఈస్ గోయింగ్ టు గ్రూ ఇట్ ఈజీలీ టు 200 to 300%. సో అందుకు నేను MicroStrategyలో ఇన్వెస్ట్ చేశాను. సో ఒకప్పుడు ఈ స్టాక్ $452 ఉంది. ఎంత టైం పీరియడ్లో, జూలైలో. ప్రజెంట్ ఇప్పుడు 118 ఉంది. ఆల్మోస్ట్ లైక్ యూ గాట్ లైక్ 50% డిస్కౌంట్, 50 to 60% డిస్కౌంట్లో కొనుక్కుంటున్నాను నేను. సో నో నీడ్ టు వరీ. And this is like risky move I'm doing, but I'm okay. I can take this risk. Next వచ్చేసరికి I bought Fubo. And I bought Fubo because it's going down, and I thought there is a bull run, but I was wrong, and it was on the bearish run, not bull run. So I was expecting this stock to grow to $6 by end of 2026, so which would give me 100% returns within 1 year. So I'm okay if the stock is going to go down to $2. That's totally fine for right now, but it will grow by 100% within next 1 year, because they are working with Disney, they are working with Hulu, so which is really good for them. And they are into sports. Most of the Fubo streaming is into sports, so which is really good. People want to do time pass on sports, so it's not go anywhere, and it is good for Fubo business. So I was expecting some bull run for Fubo. Right now the support is $2.63 and resistance is $4.
So that's what I was expecting for the Fubo. These are the three stocks I bought today, and I'm very bullish on these three stocks for 2026. And if you have any stock that you want me to review and discuss about the stock, and feel free to add those stocks in my comments. I'm going to review them and I'm going to talk about them more into my next videos. And the fourth stock is Nike. Nike, I'm very bullish, but people are selling Nike like left and right. Nothing to worry. Don't be panic. Yeah, and that's all I have for today, guys. Have a good night. Thank you for watching.